కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదు, ఒక ధార్మిక కార్యక్రమం. శ్రీనివాస్ గారు పోయిన సంవత్సరం కూడా వరలక్ష్మి కాయిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆయన వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సౌఖ్యాలు నింపాలని, అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఉండాలన్న ఒక భావంతో ఆడబిడ్డలు చేసుకునే పండుగగా ఇది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన ఒక 4 రోజుల నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని చెప్పడం జరిగింది. కాబట్టి నేను మిగతా కొంచెం పనులు ఎక్కువ ఉన్నా కూడా, కొంచెం అటు ఇటు తిరుగుతున్నా కూడా ఈరోజు ఎలాగైనా వీలు చేసుకుని కార్యక్రమానికి వద్దాము. ఎందుకంటే రంపచోడవరం ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, ఇది నా నేటివ్ నియోజకవర్గం. అందుకని రంపచోడవరంలో కార్యక్రమం అంటే నేను కాదని అనలేకపోయాను. ఒకటి, రెండోది మహిళలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి అసలు కాదనలేకపోయాను. 3, ఎలక్షన్స్ అయ్యాక నేను ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఒక రకంగా నన్ను నమ్మి నాతో పాటు చేయలేని వాళ్ళందరికీ కూడా, నాతో పాటు చాలా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతు భరోసాగా, అంటే చాలామంది ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇంకా పారిపోతారు, అట్లా పారిపోను, నేను మీతోటే ఉంటాను అని చెప్పడానికి ఒక భరోసా కూడా ఇవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా భావించి, రాజకీయంగా కాకపోయినా ఒక వ్యక్తిత్వం, నాకు ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది. మీ అందరికీ తెలుసు, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవకి. ఓటమి గెలుపు అన్నవి నాకేం తేడా రావు. నాకుండే నేను మంచి చేయాలనుకున్న సంకల్పంతో ఉంటాను కాబట్టి ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆడపడుచులాగా మొదటి నుంచి ఎలా కలిసిపోయానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అని చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా భరోసాగా కూడా రావడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు వచ్చి ఎంతో ఆశగా ఇంకా తీస్తారు. శ్రీనివాస్ గారు ఆల్రెడీ 33 తీశారండి, 32 తీశారు. ఇంకో 5-6 తీస్తారు, లేకపోతే 10 తీస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రంపచోడవరం పెద్ద నియోజకవర్గం, చాలామంది నా ఆడపడుచులు వెయిట్ చేస్తున్నారు, మహిళా మండలి అందరూ కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తీస్తారని. నాకు కూడా వేరే మీటింగ్ ఉంది కాబట్టి వెళ్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో నేను ఇంకా కూడా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. ఫర్దర్గా నాకేమి పార్టీ ఎలాంటి బాధ్యత ఇస్తుందో ఆ బాధ్యతకు అనుగుణంగా అట్ ద సేమ్ టైం అరకు పార్లమెంట్లో, అదే నా నేటివ్ నియోజకవర్గంలో రంపచోడవరంలో కూడా నా పనులు నేను కొనసాగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన